రైట్. ప్రశాంతంగా వ్యాపారాలు చేసుకునే మీరు ఈ రాజకీయాల వైపు ఎందుకు వచ్చారు, ఎందుకు రావాలనిపించింది, ఎప్పుడు వచ్చారంటే ఏం చెప్తారు? అంటే నేను ఆల్ ఆఫ్ సడన్ ఈ రోజు అయితే ఏం రాలేండి రాజకీయాల్లోకి. లాస్ట్ ఫ్రమ్ 22 ఇయర్స్ నుంచి రాజకీయాల్లో ఉన్నాను. 2006లోనే నేను యూత్ కాంగ్రెస్లో జనరల్ సెక్రటరీ చేశాను. ఆర్ఆర్ డిస్టిక్ ప్రెసిడెంట్ వెంకటేష్ గౌడ్ ఉండే మన ఎక్కడ అంటే గట్కేసర్ నుంచి. 2006లో రాజశేఖర రెడ్డి గారి టైంలో నేను యూత్ కాంగ్రెస్ చేశాను. తర్వాత సుధీర్ అన్న గారు హుడా చైర్మన్ ఉన్నప్పటి నుంచి మాకు పరిచయము. అన్నతో చాలా పనులు చేయించుకున్నాం, కాలనీలలో కానివ్వండి, వెల్ఫేర్ అసోసియేషన్ కానీ, రోడ్లు కానీ చాలా చేయించుకున్నాం. ఆ ప్రయాణంతో రాజకీయాలు ఎప్పుడో ఉన్నాం. కాకపోతే నేను ఎప్పుడు ఎవరికి కనపడలేదు. ఎలక్షన్లలో వర్క్ చేయడం కానీ, ఇంటర్నల్ వర్క్ చేయడం ఏదైనా నేను చేస్తాను. అది తెలిసిన వాళ్ళకి చాలామందికి తెలుసు. కానీ ఇప్పుడు నేను డైరెక్ట్ ఆల్ ఆఫ్ సడన్లో వచ్చినాను అనుకుంటారు చాలామంది. అట్లా ప్రచారం కూడా చేస్తాను. ఎప్పటి నుంచో ఉన్నారా? ఎప్పటి నుంచో ఉన్నాను. అందాదా ఎన్ని ఇయర్స్ అవుతుంది? నేను 2006లోనే యూత్ కాంగ్రెస్లో చేశానండి, జనరల్ సెక్రటరీ. డివిజన్లో చాలా వరకు మేము గమనించాము, డివిజన్ ప్రజలు కూడా గమనించారు. ఒక లీడర్ అనగానే ఒక వార్డు మెంబర్ అయినా సరే, సర్పంచ్ అయినా సరే, ఒక కార్పొరేటర్ అయినా సరే, ఒక వైట్ షర్టు, వైట్ ప్యాంటు, ఖద్దరు చొక్కాలు వేసుకొని పబ్లిక్లో ఎక్స్పోజ్ అవుతుంటారు. కానీ పిఎంఆర్ రాజు మాత్రం ఎందుకు అంత సింపుల్గా ఉంటాడో, జీన్స్ ప్యాంటు, ఒక సాధారణ షర్ట్ వేసుకొని ఎందుకు అంత సింపుల్గా ఉంటాడు అసలు? అంటే నాకు కంఫర్ట్ ఇంపార్టెంట్ అండి. నాకు బేసిక్గా లెనిన్ షర్ట్స్తో కొంచెం ఇబ్బంది, కంఫర్ట్గా ఫీల్ గాను. దాంతో క్యాజువల్గా నేను డైలీ రొటీన్ వేసే షర్ట్స్ కానివ్వండి, టీ షర్ట్స్ కానీ నాకు కంఫర్ట్గా ఉండడం నాకు ఇష్టం అండి. గతంలో కాంగ్రెస్ పార్టీలో, యూత్ కాంగ్రెస్లో ఉన్న మీరు బీఆర్ఎస్ పార్టీ వైపు ఎందుకు రావాలనిపించిందంటే ఏం చెప్తారు? ఎమ్మెల్యే గారు 2018లో గెలిచినాక, ఎమ్మెల్యే గారు గెలిచిన తర్వాత బీఆర్ఎస్లకైతే ఎలా వచ్చారో అన్న ఫాలోవర్స్ లెక్క అన్నతో ఎన్నో పనులు చేయించుకున్నాం మేము. అన్న కోసమని ఆయన ఎంబడే వచ్చామండి. గత చాలా కాలం నుంచి ఆయన ఎంబడే ఫాలో అవుతున్నాము. దాని ప్రకారంగా ఆయన ఎంబడే ఉందామని డిసైడ్ అయ్యి, ఇంకోటి మన తెలంగాణ వచ్చిన తర్వాత రామన్న కోసమైనా కానీ, కేసీఆర్ కోసమైనా కానీ, తెలంగాణ కోసం వీళ్ళిద్దరు అందరు కొట్లాడారు. తెలంగాణ వచ్చినాక చాలా సంతోషంగా ఉంది. ఇక భగవంతుడు ఈ దారి చూపెట్టిండు, ఇలా వచ్చామండి.